సో హలో గైస్, మూవీ మహారాజాకి స్వాగతం. ఈరోజు మన మూవీ రివ్యూ వచ్చేసి విజయ్ దేవరకొండ కింగ్డమ్. ఈ మూవీ విషయానికి వస్తే స్టార్ట్స్ విత్ అనే ఎక్సలెంట్ ఇంట్రడక్షన్ సీన్ భయ్య విత్ ఎపిక్ అనిరుద్ధ్ బీజిఎం అండ్ క్యారెక్టరైజేషన్ విషయానికి వస్తే ఒక నార్మల్ కానిస్టేబుల్ అయిన సూరి ఒక స్పై ఆపరేషన్లో ఎలా ఇన్వాల్వ్ అయ్యాడు అండ్ శ్రీలంక వెళ్ళాక ఏం జరిగింది, తన అన్ననికి కలిశాక ఏమవుతుంది, అసలు సూర్య అనుకున్నది చేయగలిగాడా లేదా అన్నది మాత్రం మన మూవీలో చూడాల్సిందే. సో కమింగ్ టు ద ప్లస్ పాయింట్స్, గోయింగ్ టు ద ఫస్ట్ హాఫ్లో విజయ్ దేవరకొండ గారి లుక్స్ పర్ఫార్మెన్సెస్ అయితే చాలా బాగున్నాయి భయ్య. అండ్ పర్ఫార్మెన్స్ అయితే చాలా అంటే చాలా బాగా చేశారు. ఎమోషనల్ యాక్షన్ సీన్స్ అయితే చింపేశారు. సత్యదేవ్ గారు కూడా శివ క్యారెక్టర్ చాలా బాగా చేశారు. ఆయన పర్ఫార్మెన్స్ కూడా చింపేశారు అంతే. అండ్ విలన్ క్యారెక్టర్ వచ్చేసి వెంకటేష్ అలియాస్ మురుగన్, ఏమన్నా విలన్ అబ్బయ్య, ఈజ్ అ టెర్రఫిక్ విలన్ మ్యాన్. చాలా అంటే చాలా బాగా చేశాడు అతని పర్ఫార్మెన్స్. సో హీరోయిన్ విషయానికి వచ్చేస్తే భాగ్యశ్రీ బొర్స్, తన క్యారెక్టర్ లిమిటేషన్, స్క్రీన్ ప్రెజెన్స్ తక్కువ ఉన్నా తనకి ఇచ్చిన పోర్షన్లో తను బాగా చేసింది. హర్ ఎక్స్ప్రెషన్స్, హర్ యాక్షన్ ఆర్ గుడ్. అండ్ మనకి ఫస్ట్ హాఫ్లో ప్రీ ఇంటర్వెల్ టు ఇంటర్వెల్ పోర్షన్ ఒకటి ఉంటుంది భయ్య. ఆ పోర్షన్ అయితే మ్యాడ్ అంతే. అసలు ఆ పోర్షన్ చాలా అంటే చాలా బాగుంటుంది. మళ్ళీ ఇంటెన్స్గా, ఎంగేజింగ్గా థ్రిల్ చేస్తుంది. సో ఒక మంచి ఇంటర్వెల్ బ్లాక్ అని చెప్పాలి. అండ్ కమింగ్ టు ద సెకండ్ హాఫ్ విషయానికి వస్తే కొంచెం స్లోగా వెళ్తుంది భయ్య, కొంచెం ఫ్లాట్ అనిపిస్తుంది. బట్ కొన్ని సీన్స్ మంచి హై ఇస్తాయి. ఓవరాల్గా సెకండ్ హాఫ్ బాగానే ఉంటుంది. అండ్ సెకండ్ హాఫ్లో మనకు మెయిన్ నచ్చేది ఏంటంటే శివ అండ్ సూరీస్ ఎమోషనల్ బాండింగ్ సీన్స్, అవి చాలా బాగుంటాయి. అండ్ మెయిన్గా మోస్ట్లీ హైలైట్ ఏంటంటే ప్రీ క్లైమాక్స్ టు క్లైమాక్స్ రగిలే సాంగ్ ఉంటుంది భయ్య, టాప్ నాచ్. ఆ యాక్షన్ సీక్వెన్సెస్, ఆ యాక్షన్ ఎపిసోడ్ చాలా అంటే చాలా బాగుంటుంది. సో కమింగ్ టు ద టెక్నీషియన్స్, సినిమా ఫోటోగ్రఫీ చాలా బాగుంది, మ్యూజిక్ కదిరింది, ఎడిటింగ్ ఓకే. అండ్ కమింగ్ టు ద కెప్టెన్ ఆఫ్ ద షిప్ అండ్ రైటర్ అండ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి, ఆయన ఫస్ట్ హాఫ్లో చాలా అంటే చాలా హై ఇచ్చే సీన్స్ రాసుకున్నారని చెప్పాలి. అలాంటి చాలా టెరిఫిక్ సీన్స్ కూడా రాసుకున్నారు. సెకండ్ హాఫ్లో కూడా పడ్డాయి, కాకపోతే ఇంకొన్ని పడుంటే బాగుండు అనిపించింది. ఆయన ఎగ్జిక్యూషన్, డైరెక్షన్ చాలా ఎపిక్గా ఉంది. ఆయన ఏదైతే అనుకున్నారో స్క్రీన్ మీద మనకు అదే ప్రజెంట్ చేశారు. సో మొత్తానికి కింగ్డమ్ గౌతమ్ తిన్ననూరి గారి మార్కే. ఆ ఓల్డ్ లాక్ మనల్ని అలా తీసుకెళ్ళిపోతారు అంతే. ఇంకా మైనస్ పాయింట్ విషయానికి వస్తే ఎడిటింగ్ ఇష్యూస్ భయ్య. మంచి ట్రైలర్లో ఉన్న సీన్స్ తీసేయడం, హృదయం లోపల సాంగ్ తీసేయడం, హీరోయిన్ లవ్ ట్రాక్ సరిగ్గా లేకపోవడం, అండ్ కొన్ని చోట్ల సెకండ్ హాఫ్ మనకు స్లో అయినట్టు అనిపిస్తుంది. అండ్ రెస్ట్ ఆఫ్ దట్ సినిమా అయితే ఎపిక్ భయ్య. ఇది మన విజయ్ దేవరకొండ గారికి మంచి కంబ్యాక్ ఫిల్మ్ అనే చెప్పాలి. ఫైనల్ వెర్డిక్ట్ వచ్చేసి కింగ్డమ్ ఈజ్ నాట్ ఎ కమర్షియల్ మూవీ. కింగ్డమ్ ఈజ్ ఎ ఎమోషనల్ అండ్ సాలిడ్ సర్వైవల్ డ్రామా. అండ్ ఇట్స్ ఎ ప్యూర్, డిఫరెంట్ అండ్ టెరిఫిక్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్. ఓవరాల్ ఇట్స్ ఎ ఎక్సలెంట్ ఫస్ట్ హాఫ్ అండ్ గుడ్ సెకండ్ హాఫ్. మరి ఇంకెందుకు, మీ ఫ్యామిలీస్తో ఈ వీకెండ్ మంచిగా వెళ్ళిపోయి ఎంజాయ్ చేసేయండి. ఈ మూవీకి మన మూవీ మహారాజా ఇచ్చే రేటింగ్ 3/5/5. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.